సెల్ ఫోన్లు పట్టుకొని ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. రాకెట్ రైమ్ అంటూ రోదసిలోకి దూసుకు వెళ్తోంది. అభివృద్ధి బేష్ అంటూ గొప్పలకి పోతున్నాం. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరుగుతోంది? కట్టుబాట్ల పేరుతో సోకాల్డ్ పెద్ద మనుషులు అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. మాటలు లేవు, మర్యాదలు లేవంటూ కులం నుంచి బహిష్కరిస్తున్నారు. పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తూ సొల్లు తీర్పులు ఇచ్చేస్తున్నారు. వీళ్ళిద్దరూ బచ్పన్ సే దోస్తులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. బంధువుల్లో ఒకరు చనిపోతే పుట్టెడు దుఃఖంతో సొంతూరొచ్చారు. అయితే ఊళ్ళో కొంతమంది దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. మరి సోకాల్డ్ పెద్దలిచ్చిన ఝలక్ ఏంటి? వీళ్లు చేసిందేంటి? రాజస్థాన్లోని జాలోర్కి చెందిన ఈమెకు క్లాస్ రూంలో ఒకరు పరిచయమయ్యారు. కొద్ది రోజుల్లోనే అతనితో ప్రేమలో పడింది. మ్యాటర్ పెద్దలకు తెలియడంతో మందలించారు, అయినా పట్టించుకోలేదు. మైనార్టీ తీరగానే 2025 నవంబర్లో ఇద్దరూ కలిసి ఇంట్లోంచి పారిపోయారు. వేరే చోట ఇద్దరూ లివింగ్ రిలేషన్లో ఉన్నారు. బంధువులెవరికీ టచ్లో లేకుండా వీళ్ల బతికేదో వీళ్లు బతికేస్తున్నారు. ఇది కుల పెద్దలకు ఏమాత్రం నచ్చలేదు. యువతిని తల్లిదండ్రుల చెంతకు పంపించాలని ఆర్డర్ వేశారు. పట్టించుకోకపోవడంతో 2026 ఏప్రిల్లో మరోసారి ఇటువైపు రావద్దని హుకుం జారీ చేశారు. అయితే దగ్గర బంధువు కాలం చేయడంతో యువతి సొంతూరొచ్చింది. దశదిన కర్మ అనంతరం ఈమె కుటుంబ సభ్యులను పంచాయతీ పెద్దలు తీవ్రంగా అవమానించారు. 61 మంది కలిసి 2 కుటుంబాలను సామాజికంగా బహిష్కరించారు. అంతటితో ఆగకుండా 2 కుటుంబాలకు 21 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఇకపై ఎవరూ వీళ్లతో మాట్లాడొద్దని, ఎవరూ సాయం చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా కట్టుబాటు తప్పితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. हमारी भाई शरीफ खान शादी हमने करवाई सजाला गांव, जो राजी खुशी करवाई। हमारे ऊपर नाराज हो गए, हमारे गांव से बहिष्कार कर दिया है। वो दंड मांग रहे हैं 21 लाख रुपये दंड लाओ, या तो आपको समाज में दिया जाएगा, नहीं तो आपको बहिष्कार रखेंगे। 21 लाख दंड भरो तो या आपको समाज में आने दी जाएगी, नहीं तो आपको बस्ता हम नहीं करेंगे। आपको उठा के मरवा देंगे, कहीं से गुंडागर्दी करवा देंगे, या ये हमने जो लड़की लाई इनको वापिस छोड़ दो। ऐसी बातें बता रहे हैं। हमारे परिवार ऊपर दबाव, पुलिस ने कार्रवाई की नहीं अभी तक कोई कार्रवाई नहीं हुई। పెద్దల జరిమానాతో 2 కుటుంబాలు షాక్కి గురయ్యాయి. న్యాయం చేయాలంటూ జూన్ 1న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వీళ్లకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇక లాభం లేదని జూన్ 29న జాలోర్ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. దీంతో పంచాయతీ పెద్దలపై కేసు నమోదు చేశారు. వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కుల బహిష్కరణలు కల్లోలం రేపుతున్నాయి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఊటసముద్రం గ్రామమిది. ఈ నెల 24న బిడ్డ పెళ్లి చేశారు వెంకటేశ్వరరావు దంపతులు. బంధువులంతా వచ్చారు, వధూవరులను ఆశీర్వదించారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఊళ్ళో వాళ్ళెవరూ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఏంటా అని ఆరా తీస్తే వాట్సాప్ గ్రూపుల్లో విందుకెవరూ వెళ్లొద్దని ఆదేశాలు వెళ్లాయట. అది కూడా ఊళ్ళో పెద్దలు పంపించారని తెలుసుకుని కుటుంబం షాక్ అయింది. మమ్మల్ని కులంలో నుంచి ఎందుకు తీసేశారు మాకైతే తెలియదండి. మరి ఎందుకు నిలేశారు? మా ఇంటి వరకే తీశారు, నిలేశారు. ఎందుకు నిలేశారో కానీ మాకైతే తెలియాలండి. పెద్దలు మరి ఎవరు మాట్లాడలేదండి మాతోటి. ఒల్లిపి రమేష్, బొత్తుల మురళి, ఒల్లిపి నాగరాజు, ఏములి జియా, ఏములి గురవయ్య. కట్టుబాట్ల పేరుతో విందును బహిష్కరించిన 5గురిపై బైండోవర్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత చర్యలేం తీసుకోలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఏపీలోని ఏలూరులో అలా ఉంటే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో రాజకీయ రగడ ఓ కుటుంబాన్ని వెలేసేలా చేసింది. కన్నేపల్లి మండలం భీంపూర్లో ఈ మధ్య జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గుర్ల తానక్క వార్డు మెంబర్గా గెలిచారు. అప్పట్నుంచి కుల పెద్దలంతా కలిసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారట. అందుకు ససే మీరా అనడంతో కులం నుంచి బహిష్కరించారని అన్నారు తానక్క భర్త. ఏ శుభకార్యానికి పిలవకుండా, ఎవరూ తమతో మాట్లాడకుండా మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కండువా కప్పుకుంటేనే నీకు మీ కులం రానిస్తాం, మీ పనులు చెప్తాం, నువ్వు మా కులంలో ఉంచుకుంటాం అంటారు. దీనికోసం కూడా పిటిషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఏం పట్టించుకోలే. అధికారులు దయచేసి నాకేం పని కూడా చెప్తలేదు. ఊరోళ్ళు ఏదన్నా న్యాయం చేయాలి. మీరు
బహిష్కరణ వేటుపై కన్నెపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదంటోంది బాధిత కుటుంబం. చట్టాల్లో సామాజిక వివక్ష, ద్వేషపూరిత చర్యలపై కఠిన నిబంధనలున్నాయి. ఒక సమూహం కలిపి ఒక వ్యక్తిని కులం, మతం పేరుతో బహిష్కరించడం తీవ్రమైన నేరం. బిఎన్ఎస్ సెక్షన్ 196, 351, 352 ప్రకారం కుల బహిష్కరణకు పాల్పడిన వాళ్లకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, పెద్ద మొత్తంలో జరిమానా ఉంటుంది. ఒక్కోసారి జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్యల్ని ఉపేక్షించొద్దని, అనాగరికంగా వ్యవహరించే వాళ్లపై ఉక్కుపాదం మోపాలి అన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.